tan theta ఈజ్ m² మైనస్ n². అనిల్ సార్ చెప్పాడు, క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉన్నప్పుడు సింపుల్ వాల్యూలు చేసుకోమన్నాడు. అదే చేసుకోండి సార్. ఇదేమో m² మైనస్ n², ఇదేమో 2mn. అంటే m వాల్యూ 2, n వాల్యూ 1. అయిపోయింది కదా సార్. 2² మైనస్ 1², 3, 4, 5. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు. క్వశ్చన్ ఏంటి సార్? కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా అంటే 1/sin θ. సైన్ థీటా ఏంటి సార్? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఎదుటిగా ఉన్న భుజము బై కర్ణము. 1/3/5, 5/3. 5/3 ఏ ఆప్షన్లో వస్తుంది? m2 n1, 2² ప్లస్ 1², 2² ప్లస్ 1², 5, 2² మైనస్ 1². అయిపోయింది ఆన్సర్. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు. లాజిక్ రైట్ మీరు పట్టుకున్నారనుకుంటా. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉంటే మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాము. ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం సార్. ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూద్దాం సార్. ఇంకేమైనా కొంచెం కష్టంగా కనబడే క్వశ్చన్లను, చాలా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అన్నీ ఉన్నాయి. 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వద్దాం. 1 ప్లస్ కొసీకెంట్ బై 1 మైనస్ కొసీకెంట్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా సార్. ఈ మోడల్ ఎక్స్ట్రీమ్లీ రిపీటెడ్ మోడల్ అని నేను చెప్పాను. 1 ప్లస్ కాస్ ఏ తోటి చేస్తే 1 ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై రైట్ సైన్ ఏ, కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. ఇది మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ, కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. యాంగిల్ వేసుకున్నా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. ఆల్రెడీ ఇది డిస్కస్ చేశాము. ఇది చూడండి సార్. కాస్ ఆల్ఫా బై 1 ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్, క్వశ్చన్లో యాంగిళ్ళు ఉన్నాయి, ఆన్సర్లో యాంగిళ్ళు ఉన్నాయి. ఆల్ఫా బదులు 0 పెట్టుకుంటున్నా. ఎందుకు సార్? ఇట్లాంటి ఇచ్చినప్పుడు వాల్యూ 0 కానీ 1 ఎక్కడొస్తుందో చూసుకోండి. ఆల్ఫా 90 డిగ్రీలు ఎందుకు పెట్టుకుంటలేరు సార్? నాకు హారం 0 రాకూడదు. ఆల్ఫా 0 పెట్టుకుంటే కాసు 0 1 ప్లస్ 1 ప్లస్ సైన్ 0 0, 1 ప్లస్ సైన్ 0 0, కాసు 0 1, 1 ప్లస్ 1 అంటే 2. ఆన్సర్లో 2కి సంబంధించి థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. ఇదేంటి సార్? 2 కొసీకెంట్ 0, సైన్ 0 0, కొసీకెంట్స్ కున్న 1/0, 2 సీకెంట్ 0. కాసు 0 1 అయినప్పుడు సీకెంట్ 0 కూడా 1 అవుతుంది. క్వశ్చన్ చూడంగానే మనము దీన్ని ఇటు లబ్ధం చేయడం, దీన్ని ఇటు లబ్ధం చేయడం, ఆ వంకర్ టింకర్లు ఏమీ చేయకండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేరే చెప్తుంది, కాంపిటీషన్ ఉన్న ఎగ్జామినేషన్. కాంపిటీషన్లో యూ హ్యావ్ టు బీ ఫస్ట్, యూ హ్యావ్ టు బీ ఫాస్ట్, యూ హ్యావ్ టు బీ బెస్ట్. ఫస్ట్, ఫాస్ట్ అండ్ బెస్ట్, రైట్? సో అందుకే ఏఎన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ కాన్సెప్ట్స్ తెలియకపోతే కోర్సు తీసుకోండి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఎక్స్ ఈక్వలెంట్ టు ఏ కొసీకెంట్ టీటా, వై ఈక్వలెంట్ టు బి కాట్ టీటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1. కొసీకెంట్ టీటా అంటే ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్, కాట్ టీటా అంటే y by b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b²x² మైనస్ a²y² ఈజ్ ఈక్వలెంట్ టు a²b² ఈజ్ ఈక్వలెంట్ టు a²b². ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ, రైట్? 14th అన్నీ సింపుల్ ఐడెంటిటీస్ సార్. x ఈక్వలెంట్ టు a cos θ, x by a is equivalent to cos theta, y by a is equivalent to sin theta. సార్ దీనికంటే మీరు ఒక మెథడ్ చెప్పారు కదా సార్, అది యూజ్ చేయొచ్చా సార్? నేను ఇది ఫస్ట్ చెప్తాను, రైట్? సో x² ప్లస్ y² ఈజ్ ఈక్వలెంట్ టు a², x² cos² θ ప్లస్ sin² θ. సార్ మీరు క్వశ్చన్లో యాంగిల్ ఉంటే ఆన్సర్ కూడా యాంగిల్ అన్నారు కదా సార్. θ 90 పెట్టుకుంటాను.
ఎక్స్ 0 వై ఏ, ఈ రెండింటిని లెఫ్ట్ సైడ్ చేస్తే అదే కదా సార్ వచ్చింది ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్లో యాంగిల్ ఉన్నా ఆన్సర్లో యాంగిల్ ఉన్నా మనం ఏం చెయ్యాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. 4 sin స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 0 అంటే 4 sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1. sin స్క్వేర్ టీటా ఈజ్ 1/4. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, పీ స్క్వేర్ 9 అయ్యింది అనుకోండి, రైట్, పీ వాల్యూ 3 అవ్వచ్చు, పీ వాల్యూ -3 అవ్వచ్చు, రైట్. కానీ √9 వేసామనుకోండి ఆన్సర్ 3 మాత్రమే. వర్గమూలం వేసినప్పుడు ఆన్సర్ ఎప్పుడూ పాజిటివ్ వాల్యూ వస్తుంది. వర్గమూలం వేసినప్పుడు ఆన్సర్ ఎప్పుడూ పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఇది సైన్ టీటా 1/2 కావచ్చు, -1/2 కావచ్చు. టీటా 1/2 అంటే tan 30. tan 30 ఈజ్ 1/√3. ఇంకోటి కూడా ఆప్షన్లో స్మార్ట్గా ఆలోచిస్తే 2 వాల్యూలు ఉన్న ఆప్షన్ ఉంటే నేను రెండవ ఆప్షన్కి వెళ్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్దే నాకు సపోజ్గా నాకు టీటా 1/√3 -1/√3 అని ఒక ఆప్షన్లో 2 ఆప్షన్లు ఉంటే 2 ఆన్సర్లు వచ్చే పాసిబిలిటీ ఉన్నది. ఆమె రైట్, లాజికల్గా దిమాక్ రైట్ ఆలోచిస్తే ఒక ఆప్షన్లో 2 ఆన్సర్లు లేవు అంటే ఇది రైట్ అయినప్పుడు 1/√3. ఆర్ యు ఆల్ విత్ మీ? సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ స్క్వేర్ టీటా 5/3. అరే సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ స్క్వేర్ టీటా 5/3 ఇచ్చినప్పుడు నాకు తెలిసిన ఐడెంటిటీ ఏంటంటే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1 అని నాకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ తెలుసు. రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్? సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా 2 సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ 5/3 + 1. సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ 8/6 అంటే సీకెంట్ స్క్వేర్ టీటా ఎంత? 4/3. కాస్ స్క్వేర్ టీటా ఏమవుతుంది? 3/4 అంటే కాస్ టీటా ఎంత అవుతుంది? కాస్ టీటా √3/2. √3/2 కావాలంటే రైట్, sin 60 ఏమో √3/2, cos 30 ఏమో √3/2.